చాలా మంది యూత్ సో ఇప్పుడిప్పుడు కాలేజ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిండొచ్చు, మాస్టర్ డిగ్రీస్ అయిండొచ్చు. సో కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు చాలా ప్రెషర్లోకి వెళ్తున్నారు. దానికి కారణం ఎవరా అని చూస్తే 90% ఆఫ్ ద టైం సొంతం తల్లిదండ్రులే, పేరెంట్సే, ఫ్యామిలీ మెంబర్సే. ఓకే, సో ఎందుకు అంటే వీళ్ళకి సోషల్ స్టేటస్ అనేది చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే కడుపున పుట్టిన పిల్లల ఆరోగ్యం కన్నా గొప్పది, వాళ్ళ భవిష్యత్తు కన్నా గొప్పది. ఓకే, వాళ్ళ స్ట్రెస్, ప్రెషర్, వాళ్ళు పడే బాధ కన్నా చాలా గొప్పది. వాళ్ళకి అవన్నీ సంబంధం లేదు దేంతో కానీ. సో మన పక్కింటోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, మన ఎదురింటోడు ఏదో ఐటీ జాబ్ చేస్తున్నాడు, వానికి 2 లక్షల జీతమో 3 లక్షల జీతమో. ఓకే, అవన్నీ చాలా మటుకు చూడండి 90% ఆఫ్ ద టైమ్స్ మంత్లీ 2 లక్షల జీతమో 3 లక్షల జీతమో ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో ఎవరో కొందరు ఏదో చేశారు, ఎవరో వచ్చింది, ఓకే లేదని కాదు, ఉంటాయి. సో మీరు అలాగని మీ పిల్లల్ని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం తప్పు. సో దీనికన్నా ముందు మీరు ఒకటి గ్రహించాల్సింది ఏమంటే, మీ కాలంలో ఉండే ఇన్ని ఉద్యోగాలు ఉంటే ఇంతే మంది ఎడ్యుకేటెడ్ ఉంటుంటారు. అప్పుడు చదువుకోండి చదువుకోండి చదువుకోండి, ఐటీ ఉద్యోగం చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటే ఒక అర్థం ఉంది. ఈ రోజు ఉద్యోగాలు ఇన్నున్నాయి, చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఓకే, సో ఇందులో ఈ రచ్చలో ఈ కాంపిటీషన్ లో పోయి మీ పిల్లలు పడి అందులో కొట్టుమిట్లు ఆడుకుంటా కష్టపడుతూ నష్టపడుతూ జీవితం సాగించడం కరెక్ట్ అంటారా? ఓకే, సో ఇంకా దారుణం ఏమంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు పేరెంట్స్ మీరు ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. మీ పిల్లలు చదివిన చదువు, స్కూళ్ళు, కాలేజెస్, వాళ్ళకి అవగాహన, కామన్ సెన్స్, బేసిక్ జ్ఞానము. ఓకే, సో స్కిల్స్, ఇప్పుడు మార్కెట్ కావాల్సిన స్కిల్స్, ఇప్పుడు ఐటీ కంపెనీస్ కోరుకుంటున్న స్కిల్స్ ఏవి కూడా, ఆఖరికి కమ్యూనికేషన్ కూడా ఉండదు. సొంత మాతృభాషలో మాట్లాడాలని కూడా సక్రమంగా మాట్లాడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు వదిలేసి నువ్వు ఐటీ జాబ్ తెచ్చుకో, అది చేయి, ఇది చేయి, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని కంపారిజన్ చేసుకొని మీరు వాళ్ళు బాధ పెట్టడము, హింసించడము కరెక్టా? సో అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఏం సూటబుల్ వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది. నేను రీసెంట్ గా మాట్లాడిన వాళ్ళు కూడా, సార్ నాకు ఇది బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్, నాకు పిల్లప్పటి నుంచి ఇదే నా గోల్, నా ఆబ్జెక్టివ్ అని అంటుంటారు. సో కానీ నేను చేయలేకపోతున్నాను, చేసినా తీసేసాను, లేకపోతే నాకు ప్రోత్సాహం లేదు, మా నాన్నకి నేను ఐటీ జాబే చెయ్యాలి. ఎందుకంటే నాకి పిల్లనిచ్చేవాడు ఐటీ జాబ్ చేస్తేనే గొప్ప, గ్రేట్, లేకపోతే మనం మనుషులే కాదు, మనం చేతకానోళ్ళు, మనం పనికిమాలినోళ్ళు, మనకి కామన్ సెన్స్ లేదు, మనకి జ్ఞానం లేదు, మనకి చురుకుదనం లేదు, మనం భూమి పైన మనుషులై ఉండడానికి ఇదే లేదు అనే ఒక కోణంలో చూస్తున్నారు సార్. సో అందుకని ఐటీ ఉద్యోగాలు ఇప్పుడు జాబ్స్ లేవు. గత 2-3 ఏళ్ల నుంచి ఐటీ ఉద్యోగాల్లో ఫ్రెషర్స్ కి జాబ్స్ లేవు. కానీ నేను జాబ్ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తున్నారు తెలుసా వీళ్ళంతా? డెలివరీ బాయ్స్ లాగా ఫుడ్ డెలివరీ ఉండొచ్చు, లేదా బ్లింకిట్, జెప్టో, ఇంకేదో, లేకపోతే బంగారం అంగడిలో పని చేయడమో, లేకపోతే ఇంకో అంగడిలోనో సూపర్ మార్కెట్ లో పని చేయడమో. సో ఇదా మీకు కావాల్సి ఉంది. చాలా సందర్భాల్లో మీ ఆర్థిక పరిస్థితి బాగుండొచ్చు, లేకపోతే ఉన్న దాంట్లో మీకు మంచి వ్యవసాయ భూమి ఉండొచ్చు, లేకపోతే మీకు అన్నిటికీ మించిన గొప్ప కులవృత్తి ఉండొచ్చు. వీటన్నిటినీ వదిలేసి కూడా మీరు నువ్వు ఐటీ జాబే చెయ్యి, ఏం న్యాయము, ఏం ధర్మము ఇది? ఇంకా దారుణం అయితే పిల్ల పుడతలేదు నాకు పెళ్లి చేసుకోవడానికి, లేదా పిల్లోడు పుడతలేదు. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఈ అమ్మాయిల జనాభా తక్కువ ఉండి అబ్బాయిల జనాభా ఎక్కువ ఉండి మగ పిల్లలకే ఇబ్బంది అనుకోండి. ఓకే, నాకు పిల్ల పుడతలేదు పెళ్లి చేసుకోవడానికి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఆలోచించండి, విన్ని ఆలోచించండి. మీరు ఊరికనే నీ కొడుకు గాని నీ కూతురు గాని అసమర్థులు కారు, ముమ్మాటికి కారు. సో మీరు ఊరికనే ఓకే నా కొడుకు ఇది చేస్తేనే గొప్ప, అది చేస్తేనే గొప్ప. ఓకే, మీ కులవృత్తులు ఎప్పుడైనా నేర్పించి చూసారా? మీ కొడుకు మీ కూతురు ఎంత మటుకు బాగా చేయొచ్చు అని ఆలోచించారా? మీకన్నా గొప్పగా చేయొచ్చు చూసారా మీరు? అది వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ స్కిల్. అది పెట్టేసి మీరు అంతా ఐటీ జాబే చేయండి, అదే చేయండి, ఇదే చేయండి. ఓకే, సో దయచేసి కొంచెం ఆలోచించండి. వాళ్ళ ఆరోగ్యం పట్ల మీరు కొంచెం అవగాహన చూపండి. వాళ్ళ ఆరోగ్యం పట్ల మీరు కొంచెము దృష్టి పెట్టండి. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు, ఏం బాధపడుతున్నారు, కూర్చొని మనసు ఒప్పి మనసారా మాట్లాడండి వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఏం అవసరము, ఏం కావాలి, ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడి అర్థం చేసుకోండి. ఓకే.
సో ఐటీ జాబ్స్ ఓకే, చాలా ఒక లెవెల్ ఆ అన్ని లెవెల్ గా బిల్డ్ చేసి ఉండాలి మనం పిల్లప్పటి నుంచి వాళ్ళని. అవన్నీ ఐటీ జాబ్ అని చెప్తాను, నేను ఏదైనా జాబ్ తీసుకోండి, మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయితే మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళకి అనలిటికల్ స్కిల్స్ బాగలేవో బాగున్నాయో, నేను ట్రైనింగ్ ఇచ్చానో ఇప్పలేదు, ఓకే పిల్లప్పటి నుంచి ఎలాంటి వాతావరణంలో పెరిగారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమి, వాళ్ళ బేస్ ఏమి. ఓకే, సో ఐటీ ఉద్యోగంలో కూడా ఎంతో కొంత బేస్ కావాలి. జస్ట్ నేను శాస్త్రానికో పేరుకో నేను బీకామ్ చేశాను, ఎంబీఏ చేశాను పని చెయ్యవు ఇవి. ఈరోజు ఏం కావాలి, డిగ్రీస్ మాస్టర్ డిగ్రీస్ అవసరం లేదు ఎంప్లాయర్స్ కి, గుర్తు పెట్టుకోండి. వాళ్ళకి కావాల్సినంత స్కిల్, చాకచక్యము, జ్ఞానము, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో ఇంటర్వ్యూ క్లియర్ చేసే స్కిల్స్, గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ పెట్టుకొని వేల మంది ఉన్నారు ఆల్రెడీ, వేల మంది, వీళ్ళందరితో కాంపీట్ చేసి మీరు జాబ్ తెచ్చుకోవాలి. సో మీరే ఆలోచించి చూడండి, చాలా మార్కెట్స్ ఉన్నాయి, స్కోప్ ఉంది, చాలా ఉన్నాయి, ఏవేవో చేయొచ్చు. ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. మీరు మీ ఇష్టాలని, మీ ఆలోచనల్ని పిల్లల మీద రుద్దేదానికన్నా ముందు